చంద్రబాబుకు అమరావతి టెన్షన్. భోగాపురం పూర్తి చేయగలిగారు సరే, మరి అమరావతి సంగతేంటి? చంద్రబాబులో పెరిగిపోతున్న కంగారు. మంత్రి నారాయణను నమ్మలేకపోతున్నారా? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటి భారీ ప్రాజెక్టులు ఒకవైపు వేగంగా పూర్తయిన తరుణంలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మాత్రం ప్రభుత్వానికి అత్యంత కీలకమైన, సవాలుతో కూడిన అంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై మళ్లీ ఆశలు చిగురించినప్పటికీ పనుల వేగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అసంతృప్తితో ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాలలో గట్టిగా నడుస్తుంది. రాజధాని పనులు అనుకున్న స్థాయిలో ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదనే భావనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. అందుకే స్వయంగా రంగంలోకి దిగి అధికారులతో, మంత్రులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, టీడీపీ ప్రభుత్వ ప్రతిష్టకు, రాబోయే ఎన్నికల రాజకీయాలకు ఇదొక గీటురాయి. వచ్చే ఎన్నికల నాటికి రాజధాని నిర్మాణాన్ని ఒక కొలిక్కి తెచ్చి చూపించకపోతే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన ప్రభుత్వంలో వ్యక్తమవుతుంది. 2014 నుంచి 2019 మధ్య రాజధాని నిర్మాణ బాధ్యతను మోసింది కూడా మంత్రి నారాయణే. కానీ ఆయన పనితనానికి గ్రాఫిక్స్ రాజధాని అని విమర్శలొచ్చాయి. కట్టిన బంగ్లాలకు కూడా తాత్కాలికం అనే పేరొచ్చింది. అయినా సరే ఈసారి కూడా రాజధాని బాధ్యతను నారాయణకు అప్పగించారు. కానీ మంత్రి నారాయణ పనులను ఆశించిన వేగంతో పరుగులు పెట్టించలేకపోతున్నారనే భావన చంద్రబాబుకు కలిగినట్టుంది. అందుకే స్వయంగా చంద్రబాబే సమీక్షకు దిగారు. వచ్చే ఎన్నికల నాటికి రాజధానిలో పరిపాలన పూర్తిగా గాడిలో పడాలి. శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాల నిర్మాణాలు పూర్తి స్థాయి రూపం దాల్చితేనే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేదంటే అదే అమరావతి టీడీపీని ముంచేస్తుంది.